రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక వచ్చి రోజు గారు ఏమంటది, పవన్ కళ్యాణ్ గారు ఉంటా అన్నారు. ఉండగా నీ నగరంలో ఒక పిల్లని చనిపోతే మరుక్షణమైన టెలికాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా దాన్ని ఖండించుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ మేము మర్చిపోవాలి, నీకులాగా వెళ్ళిపోయి తమిళనాడు అక్కడ కూర్చున్నాలా మేము ప్రతి ఇన్సిడెంట్ మీద మేము రియాక్ట్ అవుతా ఉన్నాం. మేము అది జరగకూడదని కోరుకుంటాం. జరిగిన వాళ్ళని శిక్షించమని చెప్తున్నాం. మేము ఎక్కడ అనుకోవాలి, మేము ఏ రోజు అనుకోవాలి. మేము ఇచ్చినటువంటి మాట కానీ రాష్ట్రం కోసం ఏదైతే మేము కూటమిని కట్టించామో ఇవాళ ఆ ధర్మతను మేము నమ్మబడినాను. కానీ మీరు పంచదానికి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కాంటాక్ట్ ఉంటున్నప్పుడు ఇందాక శివరామ రెడ్డి అన్న గారు అది తీసుకొచ్చి చూపించారు ఈటీవీలో వచ్చిందని. ఈటీవీలో అది ఒక ఐటమ్ గా ఒక న్యూస్ లాగా రావటం వేరు, మీరు 10 గంటలకు కూర్చుని క్రిటిసైజం వేరు కదా. దాన్ని ఎట్లా పడేస్తారు? అది ఒకటే ఎట్లా అవుతుంది? ఆ గణాంకాలు చెప్పడం వేరు, గణాంకాలు ఎప్పుడు కూడా టీవీలో వస్తున్నాయి. కానీ మీరు 10 మంది కూర్చుని అసలు ఈ ప్రాంతంలో వేసే వాటిగా అంటే ఊరుకుంటారు ఎవడన్నా? కొన్ని దేశాలు ఉన్నాయన్నా, కొన్ని దేశాలే అసలు దాని మీద బతికేటటువంటి దేశాలు ఉన్నాయి. వాటి నుంచి పక్కన పెడతాం. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతంలో కరువుతో కూడుకున్న ఊర్లలో మా అన్ని కూడాను మేము రాష్ట్రం కోసం భూములు త్యాగం చేశాం. ఈ పిచ్చినా కొడుకు చేసేసరికి ఇది ఎక్కడ కూర్చోండి నన్ను తెలిసేవాడికి నేను అంటే మీరు గణాంకాలు చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటా. మీరు కానీ ఆయన కూర్చొని గణాంకాలు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అసలు సబ్జెక్ట్ కాదు కదా. సబ్జెక్ట్ వచ్చింది దేని మీద? రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ మీరు అంత నీతిగా మాట్లాడిన తర్వాత మీరు ఆయా అప్పుడు ఎపిసోడ్ వచ్చింది కాబట్టి టీవీ మీద కేసు ఎట్లా నువ్వు కూడా అట్లా అంత సమర్థించుకునే ఉన్నది. మీరు కూడా ఇంకొక ఎపిసోడ్ వస్తుంది మీరు. కానీ రాజధాని గురించి వచ్చినటువంటి కాంటాక్ట్ లో అంత నీతిగా మాట్లాడితే దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారంటారు మీరు? కానీ అది సమర్థించుకుని కానీ ఇవాళ దానికోసం వచ్చి మీరు ఆయనకి చేతులు జపం పెట్టాలి కొంచెంమంది అని చెప్పి ఇంకా అందుకని ఆశిస్తుంది. అది కాదు కదా. మనం రాజకీయంగా చదువుకున్నాం. ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడింది ఇండివిజువల్ గా మాట్లాడినటువంటి మాట వేరు. మీరు ఓవరాల్ గా ప్రాంతాన్ని అంతా కూడా అసందర్భంగా మాట్లాడినటువంటి మాట వేరు. నేను అనిపిస్తుంది ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు చిత్తానికి కొడుకంటే ఆ రోజు జనరల్ గా మనం పోబడి కోపడుతున్నా నా కొడుకులను చూస్తున్నామంటాం. అంత మాత్రం అది ఆ కంటెక్ట్ చూసుకోండి మీరు. అట్లాగే అనిత గారు అంటున్నాడు ఆ కాంటాక్ట్ గురించి కూడా మనం ఆలోచిద్దాం. ప్రతిదీ మనం ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోని చెప్తే ప్రతిసారి గుడైంది మీరు. కానీ ఎంత జరిగినటువంటిది అసలు ఈ ఉద్దేశపూర్వకంగా సందర్భంగా లేకుండా కావాలని చెప్పేసి ఒక చర్చ పెడితే దాన్ని మేము సమర్థించుకోవాలా? వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. శివరామరెడ్డి గారు దీపక్ రెడ్డి గారు అన్నారు శివరామరెడ్డి